తాజా అంశాన్ని చూస్తున్నాం. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై విచారణను హైకోర్టు ముగించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, డివిజన్ల పునర్విభజనపై హైకోర్టు ఏం తీర్పు వెలువరించింది? జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన జనాభా, అంతేకాకుండా దానికి సంబంధించిన అధికారిక మ్యాప్ ను జీహెచ్ఎంసీ అధికారిక వెబ్సైట్ లో 24 గంటల్లోపు ఉంచాలని చెప్పి కూడా హైకోర్టు అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా దానికి సంబంధించిన అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఆ తర్వాత 2 రోజుల పాటు స్వీకరించాలని కూడా అధికారులను ఆదేశించింది. వాస్తవానికి జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఈ రోజుతో అభ్యంతరాల గడువు ముగిసింది. కానీ దీనికి సంబంధించి పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భోజన విరామానికి ముందు, భోజన విరామం తర్వాత కూడా వాదన జరిగి దీనికి సంబంధించి జస్టిస్ డి విజయసేనుడి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాదులు ప్రధానంగా వాదన వినిపిస్తూ జీహెచ్ఎంసీలో అదనంగా 150 డివిజన్లు చేర్చారు. ఆ డివిజన్ల తర్వాత మొత్తం జీహెచ్ఎంసీ ప్యూర్ పేరుతో, అంటే 4 అర్బన్ రీజన్ పేరుతో మొత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొన్ని రోజులకే ప్రభుత్వం కొత్తగా జీవో విడుదల చేసి అందులో 300 డివిజన్లను పెంచుతూ మొత్తం 300 డివిజన్లను పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుని ఆ మేరకు జీవో కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన కూడా చేపట్టారు. ఆ డివిజన్ల పునర్విభజనలో సరైన ప్రమాణాలు పాటించలేదు, శాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన జరగలేదని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హడావిడిగా కూడా డివిజన్ల పునర్విభజన జరిగింది. కనీసం జీహెచ్ఎంసీ మేయర్ కూడా దీనిపైన సమాచారం లేదని కూడా సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాదులకు వాదించారు. సంబంధించి అంటే చాలా మంది కార్పొరేటర్ల నుంచి కూడా దీనిపైన వ్యక్తం అవుతుంది. కనీసం జనాభా ఏ ప్రాతిపదికన, అంటే డివిజన్ల పునర్విభజన జరిగిన సందర్భంలో జనాభా ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన అధికారిక మ్యాప్ కూడా పబ్లిక్ డొమైన్ లో లేదు. దీనివల్ల అభ్యంతరాలు ఏ విధంగా చెప్తామని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు ఎల్ రవిచంద్రతో పాటు ప్రభాకర్ వాదించారు. ఎందుకంటే ఒకవేళ డివిజన్ల పునర్విభజన జరిగినప్పుడు భౌగోళికంగా పరిగణలోకి తీసుకుని దానికి సంబంధించిన అభ్యంతరాలు చెప్పడానికి ఆ జనాభా ఏ విధంగా తీసుకున్నారో దానికి సంబంధించిన వివరాలు కూడా లేవు, అవి అడిగితే కూడా ఇవ్వడం లేదని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సాధారణంగా ఒక డివిజన్ కు దాని పక్కనున్న డివిజన్ కు మధ్య జనాభా విషయంలో తేడా కేవలం 10% ఉండాలి. కానీ ప్రస్తుతం ఆ వివరాలు చెప్పకపోవడం వల్ల ఎంత తేడా ఉందనేది కూడా తెలియడం లేదు. చట్ట ప్రకారం 10% కంటే ఎక్కువ ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాదన వినిపించారు. దీంతో జీహెచ్ఎంసీ తరఫున అడ్వకేట్ జనరల్ హాజరై వివరణ కూడా ఇచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీని విస్తరించాము, మొత్తం 300 వార్డులు ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి మొత్తం కూడా నియమ నిబంధనల ప్రకారమే జరిగింది. కొన్ని పరిపాలన సమస్యలను దృష్టిలో పెట్టుకుని జనాభా కానీ దానికి సంబంధించిన అధికారిక మ్యాప్ కానీ అధికారిక వెబ్సైట్ లో ఉంచడం లేదు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారమే ఇది చేస్తున్నామని చెప్పి కూడా జీహెచ్ఎంసీ తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే అంతేకాకుండా గతంలోనే ఈ విధంగా, అంటే దీనికి సంబంధించి మొత్తం హైకోర్టు అయితే ఈ విధంగా తీర్పు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల్లో దానికి సంబంధించిన వివరాలు పెట్టాలని చెప్పి కూడా ఆదేశించింది జీహెచ్ఎంసీ అధికారులను. ధన్యవాదాలు శ్రీకాంత్.